ఓ మాధవ, చదువురాని నేను నిన్ను కీర్తించాలి అని అనుకోగానే నిన్ను కీర్తించడమే తప్ప వేరొకటి తలవని నా నోటిలోని నాలుక నా మాట వినక తనకు నచ్చినట్లుగా ఏదో ఒకటి కీర్తిస్తూ తప్పు చేస్తున్నది. ఇంత మూర్ఖముగా చెబుతున్నాను అని కోపగించుకోకు. ఓ అధికారణుడా, ఓ గరుడధ్వజుడా, నా నోటి పలుకులను తప్పు పట్టక కాకి అరుపులు అనుకోవయ్యా. ఓ శంఖచక్రధారి, ప్రళయకాలమున 7 లోకములను మింగి బయటకు తీసిన నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని అనుకునే నా పాపపు మనసు నా నోటిలోని నాలుకతో నీచమైన కవిత్వమును చెబుతున్నది. పక్షులను పెంచేవాడా, నా వంటి ఒక పక్షి మాటలు కష్టమనుకోక పెద్ద మనస్సుతో క్షమించవయ్యా. ఓ శ్రీయప్పతి, నిన్ను కీర్తించే మార్గము కొంచెమైనా ఎరుగని నేను నారాయణ అనే ఒక మాట బలముతో ఏ ఫలితమును ఆశించకుండా ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ నీ సన్నిధిలో ప్రశాంతముగా జీవించే నీ భక్తుడను. పరమపావనమూర్తి, ఓ సర్వేశ్వర, ఆకాశమంత పెరిగి ఈ లోకములు 7 కొలిచిన నువ్వు ఈ దాసుడి సేవను స్వీకరించడానికి సందేహించవద్దు. కఠినమైన కంసుడిని చంపి నీ తండ్రికి వేసిన బలమైన సంకెళ్లను తెంచిన స్వామి, నేను అన్నమును వస్త్రమును కోరుకోవడం లేదు. నీ సేవా భాగ్యము వలన నాకు వాటంతట అవే దొరుకుతున్నాయి. దంతముతో గొప్ప భూమిని ఎత్తి కంసుడి ఏనుగు చచ్చునట్లు దంతమును విరిచిన నా స్వామి, నీ దివ్యపాద పద్మములను కోరుకునే నేను ఈ బాహ్య ప్రపంచములోని తోటలు, పొలములు, ఇళ్ళు, పశువుల కొట్టాలు, తోటలు, బావులు, విహార స్థలములు వేటిని కోరుకోను. ఓ కృష్ణ, బ్రహ్మదేవుడిని సృష్టించిన ఓ ఆదికారణుడా, ఓ నీలమేఘశ్యామ, నేను నీ దాసుడను. ఎటువంటి దోషములు లేనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములు చెప్పే ఓం నమో నారాయణాయ అనే మాటను తలుచుకుంటూ విరిసిన పువ్వులను నీ పాదములపై ఉంచని రోజున నాకు ఉపవాస దినమే అవుతున్నది. స్వచ్ఛమైన క్షీరసాగరపు అలలలో మహోన్నతమైన పాము పరిచిన పక్కపై యోగనిద్రలో ఉన్న నిన్ను చూడాలి అనే ఒకే ఒక కోరిక ఎక్కువై నా మనస్సు కరిగి శరీరము బలహీనమై దారి కనిపించక కంటి నుండి కన్నీటి దారులు జారుతుండగా ఒంటి మీద ఉన్న ఈ జుట్టు ముళ్ళ కంచెగా మారి రానీయుకున్నది. రంగురంగుల గోవర్ధనగిరిని గొడుగుగా పట్టి వర్షము నుండి కాపాడిన స్వామి, కంసుడి ఏనుగుని చంపి గజేంద్రుడి ఆపదను పోగొట్టిన ఆదికారణుడా, నిన్ను తలచే భక్తుల దుఃఖమును పోగొట్టే నా స్వామి, చెప్పలేనంత గొప్ప కీర్తివంతపు మధుసూదనుడా, నా భగవానుడా, ప్రతి క్షణము నిన్ను ఆశ్రయించి పూజించే గొప్ప భాగ్యమును ప్రసాదించవయ్యా. నమ్మి కొలిచిన వారిని కాపాడే నారసింహుడా, దేవేంద్రుడి గురించి 7 లోకములను కొలిచిన కాలస్వరూపుడా, భయపడే గజేంద్రుడి దుఃఖమును పోగొట్టిన చక్రధారి, ఓ ఆదికారణుడా, పాలకడలని చిలికిన మధురమైన అమృతమా, చంచలమైన నా మనస్సులోని దుఃఖమును పోగొట్టి నన్ను కాపాడవయ్యా. తలవని వారికి భయంకరమైన సింహమై చూడచక్కని నల్లని జుట్టున్న చిన్ని కృష్ణుడై మన్మధుడికి తండ్రి అయి వామనుడై ఉన్న మరకతమణి వర్ణుడు అయిన మాధవుడు, ఆ మధుసూదనుడి గురించి గుడిగోపుర ప్రాకారములు ఉన్న విల్లిపుత్తూరులోని విష్ణు చిత్తుల వారు అనే పెరియాళ్వారు రచించిన ఈ ద్రవిడపాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు తమ జీవితకాల తదనంతరమున ఆ స్వామివారి దివ్యనామములను తలుస్తూ పరమపద వైకుంఠమునకు చేరగలరు.